హాయ్ హలో నమస్తే ఆల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నామండి మీరందరూ కూడా మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేసిన నేను ఫంక్షన్ హడావిల్లో పడి కొంచెం వీడియోస్ అయితే డిలే చేసినామండి ఇప్పుడైతే ఇంకా మెల్లిమెల్లిగా ఒకటొకటి వీడియోస్ అయితే వదులుతున్నాము ప్లీజ్ అండి మమ్మల్ని అట్లనే ఎంకరేజ్ చేయండి అండ్ మా వీడియోస్ చూడండి మాకు సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇంకా ఫంక్షన్కి 1 డే బిఫోర్ అనమాట ఇది హల్దీ ప్రోగ్రామ్ ఇంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము హల్దీ సో పిల్లల పెళ్లి వరకు ఇంకేం లేవు కదా సో అందుకనేసి ఇంకా ఇక్కడ చిన్నగా హల్దీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఇది మొత్తం డెకరేషన్ ఇంక ఇక్కడ హల్దీది సో ముందుగా ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా లైక్స్ అయితే ఇవ్వండి వీడియోస్ అయితే పూర్తిగా చూడండి అండ్ లైక్ ఇవ్వండి మ్యూజిక్ ఉన్న దగ్గర అయితే మేము కాపీరైట్ వస్తుందని వాయిస్ వేస్తున్నాము సో ఇక్కడైతే ఎంట్రీ అనమాట సో మా వాళ్ళందరూ వచ్చిండ్రు మేము పైకి వెళ్తున్నాం అనమాట పైన డెకరేషన్ చేయించినాము సో ఇంట్లో నుంచి పైకి వెళ్తున్నాం అనమాట సో మేము వెళ్తున్నాం కదా మా వాళ్ళందరూ వెనకాలన్నీ పట్టుకొని వస్తున్నారు మా చెల్లి అండ్ ఇక్కడ మా డార్లింగ్ మా వదిన ఇక్కడ ఇంకొక డార్లింగ్ మరదలు ఇక్కడ అన్న కూతురు సో అందరు కలిసి మమ్మల్ని వెల్కమ్ చేసి తీసుకెళ్ళారు అనమాట పైకి సో ఇంక హల్దీ స్టార్ట్ చేసే ముందు సో ఇంక ఇదన్నమాట పూర్తిగా డెకరేషన్ సో మేమైతే ఫ్యామిలీ అందరం వెళ్ళినాం అనమాట సో నిలబడ్డాం ఇంకా ఇక్కడైతే చిన్నగా హల్దీ అయితే స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ తనకి కొంచెం వామిటింగ్స్ అట్లా ఇట్లా కొద్దిగా డిస్టర్బ్ అయితే అయింది ఇంకా తర్వాత హల్దీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మంచిగా క్యూట్గా సెట్ అయిపోయింది ఇంకా సో ఇక్కడ చిన్నగా ఇవన్నీ సెట్ చేసుకున్నాం మేము ఇక్కడ మా అన్నయ్య కూతుర్లు ముగ్గురు అన్ని డిషెస్ అన్నీ తీసుకొని బట్టలు అన్నీ తీసుకొని వచ్చిండ్రు అనమాట నాకు మొత్తం మా ఫ్యామిలీకి ఇంకా అత్తయ్యకి అమ్మకి మాకు అందరికి అనమాట సో క్యూట్గా ఉంది వీడియో చూడండి ముగ్గురు కోడన్లు పెద్దన్న కూతుర్లు అనమాట ముగ్గురు కూడా సో ఇంక ఇక్కడ మ్యూజిక్ ఉందండి సో నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి యూట్యూబ్లో సో అందుకనేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ముగ్గురు కూతుర్లు వీళ్ళిద్దరు రెండో వాళ్ళు చిన్నవాళ్ళు అత్తమ్మ ఇక్కడ అత్తమ్మకి చీర పెడుతున్నారు అండ్ ఇంకా అమ్మకు కూడా తీసుకొచ్చింది అనమాట శారీ సో అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మెహందీ పెట్టించిన పాపకు కొంచెం నేను ఇంకా అంతలోపే మా పాప వామిటింగ్ చేసుకునేసరికి ఇంకా ఇక్కడ అమ్మకు వచ్చింది అమ్మకు కూడా శారీ తీసుకొచ్చిండ్రు నా కోడళ్ళు ఇక్కడ మా వాళ్ళైతే రెడీ చూడండి పెళ్లి పాప మా పాప కొంచెం సిక్ అయిందండి వామిటింగ్ చేసుకుంది ఇంకా చిన్నపిల్లలు కదా సో ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు ఇంకా చాలా సెన్సిటివ్ మా పాప నేనే సెన్సిటివ్ అంటే నాకన్నా సెన్సిటివ్ మా పాప ఇక్కడైతే కొన్ని స్టిల్స్ తీసుకున్నాం మేము ఇక్కడ అమ్మ అయితే హల్దీ స్టార్ట్ చేసింది ఇంకా అంతే 1 by 1 వచ్చి ఇంకా అందరు కూడా బొట్లు పెట్టి పసుపు పెట్టడం ఇంక ఇదే ఉంటుంది కదా అండి హల్దీలో సో చిన్నగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం ఇంకా పూర్తిగా హల్దీ వీడియో అయితే రాలేదు మాది అంటే మాకు కావాలి అంటే మా వీడియోగ్రాఫర్ ఇచ్చిండ్రు అనమాట కొంచెం మాకు సో అదైతే మేము అప్లోడ్ చేసుకుంటున్నాము ఇక్కడ అమ్మ చూడండి మొత్తం పసుపు అయితే వేసేస్తుంది వాడికి సో ఇంక ఇక్కడ అయితే ఇంక అందరు ఫ్యామిలీ మెంబర్స్ 1 by 1 వచ్చి అందరు కూడా పసుపు రాసిండ్రు ఫస్ట్ కుంకుమ పెట్టేసి పసుపు రాసిండ్రు అమ్మ తర్వాత మేము వచ్చినాం ఇక్కడ చిన్నగా సెలబ్రేషన్ ఏంటో అట్లా చేసుకోవాలి అనుకున్నా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా పెళ్ళిళ్ళ వరకు ఇంకా అప్పటి వరకు ఏమని చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం ఎంజాయ్మెంట్ లాగా అని చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా 1 by 1 అందరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పసుపు అయితే పెట్టిండ్రు అనమాట పిల్లలకి ఇంకా చూడండి వీడియో అయితే ఇట్లనే కంటిన్యూ అవుతుంది సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పిల్లలు కూడా పెట్టిండ్రు పసుపు ఇక్కడైతే తమ్ముడు మరదలు ఇంకా
వాళ్ళ అత్తకి ఊస్తున్నారు పసుపు. తమ్ముడు పాప వచ్చింది చిన్నది లిట్కి. ఇక్కడైతే చెల్లెలు ఇంకా మరిది గారు వాళ్ళ పాప. అనమాట ఫ్యామిలీ మెంబర్స్ 1 by 1 అందరూ యాడ్ అయ్యారు అనమాట. ఇక్కడైతే ఇంకో తమ్ముడు మరదలు ఇక్కడైతే చిన్నమ్మ కొడుకు కోడలు అనమాట. సో వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు అల్లరి గోలగోల చేసేస్తారు, అందరికి ఊసేస్తున్నారు. మావాడు అసలు ఎవరికి వినడు, అలాంటి మా పాపకి విన్నాడు అనమాట. అంటే సామాన్యంగా వాడే డామినేట్ చేస్తాడు. ఇక్కడైతే మా వదిన వాళ్ళ చిన్న కోడలు అనమాట. సో ఇంకా అట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా 1 by 1 వచ్చుకుంటా పసుపు అయితే పెట్టుతూ ఇంకెళ్ళేంటనమాట. ఏముంటుందంటే ఇంకా హల్దీలో ఇంతే ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఇంకెగరుడు దుంకుడు డించాక్ ఉంటుంది. ఇక్కడ ఇంకా మరదలు వాళ్ళ పిల్లలు ఇంకా పెద్దనాన్న కూడలు అనమాట. తను వాళ్ళిద్దరు ఆడపిల్లలు తనకి 2. సో వాళ్ళు ఇక్కడ పసుపు పెడుతున్నారు. మా పాప ఊరుకుంటుందా, వాళ్ళకి ఇంకెక్కువనే ఊసేస్తుంది చూడండి. అది తమ్ముడు పిల్లలు, తమ్ముడు భార్య. ఇక్కడైతే కోడన్లు అనమాట. కోడన్లు వచ్చి పసుపు పెడుతున్నారు. ఫ్యామిలీ చాలా పెద్దదండి, చెప్తే ఇంకా చాలా మెంబర్స్ ఉండే. బట్ నేను హల్దీకి ఓన్లీ చిన్నగా మా దగ్గర ఫ్యామిలీకే చెప్పుకున్నాను అనమాట. అందరికీ చెప్పలేదు. మెయిన్ ఫంక్షన్కి అయితే చాలామంది 500 మెంబర్స్ దాకా చెప్పుకున్నాము. బట్ హల్దీకి అయితే ఇంకా వేరే లేకుండే. ఇక్కడైతే అన్నయ్య కూతురు ఇంకా వచ్చింది కదా మా వాళ్ళు బట్టి ఊసేస్తారు పసుపు. ఇక్కడ ఇంకా తెలిసిన ఆంటీ అన్నమాట. సో మా పాప పెట్టేస్తుంది. ఇక్కడ మా పక్కన ఉంటుంది తను, వాళ్ళ పిన్ని అండ్ తను అనమాట. ఇంక ఇక్కడ అందరు మా వదినలు, కోడలు, వదినలు అందరు ఇంకా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్సే అందరు కూడా. సో వీడియో అయితే ఇట్లనే కంటిన్యూ అవుతుందండి. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే సాయి యాదవ్ 1200 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో పూర్తిగా చూడండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక యూట్యూబర్కి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేయబడుతుంది, యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట. సో అందుకనేసి ప్లీజ్ అందుకే ఇంతగా మేము రిక్వెస్టెడ్గా లైక్స్ మీ లైక్స్ వల్ల మేము కొంచెం ముందుకు వెళ్తాము. కొత్తగా చేసే యూట్యూబర్లని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉండండి కూడా. అండ్ ఇంక ఇదన్నమాట మరదలు సాంగ్ అయితే కొంచెం యాడ్ చేస్తాను. కాపీరైట్స్ వస్తాయి కదా, ఎవరు రావట్లేదు ఇంకా ఇట్లా రారు అని చెప్పేసి నేనే రంగంలోకి దిగినా. ఇక అందరికి ఊసుకుంటా బయటకు లాగిన. సో అందరు చెల్లెలు, మరదలు అందరు ఇంకా స్టార్ట్ చేసింది ఇక పసుపు పూసుకోవడం. ఇంకా ఇప్పుడు ఉంటుంది ఇంకా డించాక్. సాంగ్స్ డైరెక్ట్ పెడితే బాగుంటుంది, కానీ సాంగ్స్ పెడితే కాపీరైట్స్ వస్తాయి యూట్యూబ్లో, అదొక ప్రాబ్లం ఉంది కదా. సో వారు ఇక్కడ అందరికి స్పెట్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకా ఎలాగో చేస్తున్నారు కదా, స్పెట్స్ పెట్టుకొని చేయండి అని. ఇంకొక మరదలు, చెల్లెలు, అన్నయ్య కోడలు అట్లా ఎంజాయ్. తమ్ముడు అన్న కూతురు, తమ్ముడు కూతురు, చిన్నగా ఎంజాయ్మెంట్ అనమాట. కాళ్ళు ఆగేసినాయి.
ఇక మనము దిగుతేనే రంగంలోకి అందరు కూడా ముందుకు వస్తారు. సో మ్యాక్సిమం నా వల్ల అయిన కాడికి అయితే చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే ఫంక్షన్కి కలిసిపోద్ది కదా, అయినా నీరసం వచ్చేసింది. అట్లా కూతురు బాగా చేసింది, మా కూతురు అన్న కూడలు. హైలైట్ డ్యాన్స్ తనదే. ఇంకా మేమేదో అట్లా అట్లా స్టెప్పులు అంతే, పెద్ద డ్యాన్స్లో కావాలి. ఏదో చిన్న వేయడం అంటే ఇంకా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మన ఫంక్షన్ ఎంజాయ్ చేయాలి అన్న ఫీలింగ్ తప్ప ఇంకా పెద్ద డాన్స్లు వచ్చైతే ఏం లేదు. జస్ట్ ఇంకా కూతురు చేస్తుంటే కూతుర్ని ఫాలో అయిపోయినాం అంతే, కాపీ కొట్టేసినాం తనని. సూపర్ డాన్సర్ మా కూతురు అయితే, ఎంత బాగా చేస్తుందో డాన్స్ చూడండి, ఎంత మంచి ఇస్తుంది స్టెప్స్. అట్లా చాలా బాగా చేస్తుంది. చాలా అందరిగా తననే ఫాలో అయిపోయింది అనమాట. తను వచ్చిన తర్వాత ఇంకా అందరికి ఊపు వచ్చింది. చాలా బాగా చేస్తుంటే తను చూసుకుంటూ చేసినాం అనమాట. మేము చాలా ఊపు వచ్చింది. మా పాప బాబు చూసిర్రు ఎట్లా చేస్తున్నారు, కూతురు చెప్పిన కొద్దీ చేస్తున్నారు అనమాట అందరూ. అట్లా ఒకళ్ళు ఉండాలి చెప్పేవాళ్ళు, వాళ్ళని చూసుకుంటానే చేయొచ్చు మనం. నాకైతే ఏం రాదు కానీ జస్ట్ అట్లా చేతులు
దీపం